ఆర్టీసీ డిపో ఎదుట బస్టాండ్లో దాదాపు మూడో రోజుకి చేరుకున్న సందర్భంగా మా పార్టీ పక్షాన ఈరోజు మద్దతు తెలుపు మా జిల్లా అధ్యక్షుడు కోట ఆగాయ గారు, కార్మిక విభాగం అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ గారు మరియు మా కౌన్సిలర్లు పార్టీ ప్రతినిధులు రావడం జరిగింది. నిన్నటి రోజున శంకర్ గౌడ్ చనిపోవడం పూర్తిగా ఈయన చనిపోవడానికి కారణం ప్రభుత్వం లేదని చెప్పి మా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఎలక్షన్ ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది 6 గ్యారెంటీలతో సహా కాకుండా ఈ రోజున ఆర్టీసీ వాళ్ళకు సుధా ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిన ఘనత ఎవరిదంటే రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఒక బలి పశువుగా ఇవాళ ప్రజలను బలి పశువులకు వాడుకుంటున్నావు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నువ్వు ఇచ్చిన హామీలే, వీళ్ళేం కొత్త కోరడం లేదు, నువ్వు ఇచ్చిన హామీలనే నెరవేర్చమని అడుగుతున్నా. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఉద్యోగులు మరియు కార్మికులు వారి యొక్క న్యాయమైన హక్కుల కోసం ఏదైతే సమ్మె చేస్తూ ఉన్నారో వారి సమ్మెకు భారత రాష్ట్ర పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలో భాగంగా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి ఆర్టీసీ మేము ప్రభుత్వంలోకి రాగానే అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు ఏదైతున్నారో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిస్తామని చెప్పేసి డంబాలు బీరాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా 2.5 సంవత్సరాలు గడిచినా కానీ ఆర్టీసీని పట్టించుకోకపోగా ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టే విధంగా ఇలా నువ్వు ఏదైతే మహాలక్ష్మి పథకం పెట్టి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పెట్టినవో ఇలా ఆర్టీసీ కార్మికులందరూ ఇలా ఆర్టీసీ ఉద్యోగులందరూ కంకణం కట్టుకొని మహిళలందరినీ ఆడబిడ్డలందరినీ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కానీ గౌరవంగా సౌకర్యం